ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణం. దీన్ని శారీరక బ్రాహ్మణం అంటారు. దీంట్లో 6వ మంత్రాన్ని గురించి కొంచెం మాట్లాడుకున్నాం నిన్న. అయితే ఆ మంత్రం ఇంకా పూర్తి కాబట్టి ఈ మంత్రాన్ని మళ్ళొకసారి మనం ఉచ్చరించి ముందుకెళ్దాం, పారాయణం చేసి. తదేశ శ్లోకో భవతి తదేవ సక్తః సహ కర్మణ ఇతి లింగం మనో యత్ర నిషిక్తమస్య ప్రాప్యాంతం కర్మణస్తస్య యత్కించేహ కరోత్యయం తస్మాత్ లోకాత్ పునరైత్యస్మై లోకాయ కర్మణ ఇతి ను అను కాదు ను కామయమానో అథ అకామయమానో యో అకామో నిష్కామః ఆప్తకామః ఆత్మకామో నతస్య ప్రాణ ఉత్క్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. అయితే నిన్న మనం కొంచెం అకామో నిష్కామ ఆప్తకామ ఆత్మకామ అంతవరకు చెప్పుకున్నాం. నతస్య ప్రాణ ఉత్క్రామంతి అంటే మామూలు జనాలు చనిపోయినప్పుడు ఈ శరీరంలో నుండి మరి సాయథాయమాత్మ అనిమానం నేతి జరయావా ఉపతపతావా అనిమానం నిగచ్చతి తద్యథామ్రం వా ఉదుంబరం వా పిప్పలం వా బంధనాత్ ప్రముచ్యతే. ఏవమేవాయమాత్మా ఇదం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వ. ఇదం శరీరం అన్నాడు కదా, ఏవమేవాయమాత్మ ఏతేభ్యో అంగేభ్య సంప్రముచ్య చక్షుష్టో వా మూర్ధనో వా అన్యేభ్యో వా శరీరదేశేభ్య ఏ విధంగానైతే ఒక మర్రి చెట్టు, ఒక మేడి చెట్టు, ఒక మామిడి చెట్టు పండిన తర్వాత ఆ చెట్టుకు ఆ కాయకు ప్రారంధం తెగిపోయిన తర్వాత, అంటే ప్రారంధం తెగిపోవడం అంటే ఇక అది రసాన్ని ఇవ్వదు, ఆ కాయలకు రసాన్ని ఇవ్వక తొడిమి ఎండిపోతుంది. తొడిమి ఎండిపోయిన తర్వాత ఇక అది ఆ కాయను తల్లి వదిలిపెట్టినట్టుగా అది ఏదో ఇక గాలి ఉన్నా గాలి లేకున్నా ఎట్లయితే రాలిపోతుందో ఆ విధంగానే ఈ శరీరం అనే వృక్షానికి ఈ మనస్సే ఒక పండు. ఈ మరి ఈ శరీరము దానికి అంటే మన మనస్సుకు మరి అన్నాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంత్యపి శమ్మిసంతి అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. ఈ అన్నం వల్ల ప్రాణాల వల్ల మనస్సు, ఆ మనస్సుతో మనకి జీవితం అనేది నడుస్తుంది కదా. ఈ విధంగా మనము మరి ఈ మనస్సుకు ఈ అన్నం ఎంతకాలం అంటే ఈ శరీరం ఎంతకాలం ఆహారాన్ని అందజేస్తుందో, ఎంతకాలం ఆహారాన్ని అందజేస్తుందో, ఎంతకాలం అందజేస్తుంది అంటే మనకు ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అని 5 వాయువులు ఉన్నాయి. 5 వాయువుల్లో ప్రధానమైనటువంటి వాయువు సమాన వాయువు. ప్రధానమైంది సమాన వాయువు. ఆ సమాన వాయువు ఈ మనం తిన్న అన్నరసాన్ని, బొడ్డు తిత్తి లోపలికి పోయిన రసాన్ని అన్ని అవయవాలకు సమానంగా పంపు చేస్తుంది. అదొక పంపింగ్ మోటార్. అది సమాన వాయువు అనేది పంపింగ్ మోటారు. వైండింగ్ లేనిది బైండింగ్ లేనిది, బైండింగ్ లేదు, మోటార్ ఉంటుంది. అది పంపు కొడుతుంది. మనం పంపు కొట్టాలంటే పెద్ద ఓరే బాబాయ్ దీనికి పెద్ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే కావాలి, పెద్ద కథాకారకాన్ని ఉంటుంది. దైవం అట్లా నిర్మాణమైంది. పంపు కొడితే ఆ సమాన వాయువు ఏం చేస్తుందంటే అన్ని నరాలకు సమానంగా ఆహారాన్ని అందజేస్తుంది. దాంట్లో హితానాడులు ఉంటుంది. దాంట్లో
హితానాడు తావాస్యైతే హితానామనాడ్యో యథాకేశ సహస్రదా భిన్నస్తావదనిమ్న తిష్టంతే శుక్లస్య నీలస్య పింగళస్య హరితస్య లోహితస్య పూర్ణాః అథాయత్రైనం ఘనంతీవ జనంతీవ హస్తీవ విచ్ఛాయేతి గర్తమివ పతతి ఇదేవ జాగ్రద్భయం భవతి అత్ర అవిద్యయా మన్యతే ఎత్ర దేవైవ రాజేవ అహమే వేదగుం సర్వోస్మీతి మన్యతే సోస్య పరమో లోకః. ఆ హితానాడుల ద్వారా మనం తిన్న అన్నాన్ని ఆ సమాన వాయువు పంపు చేస్తుంది కదా, ఆ పంపు చేయడంతో ఆ హితానాడుల ద్వారా కూడా ఆహారం శరీరం లోపలికి వెళ్ళి, శరీరం అంటే మనస్సు లోపలికి, శరీరం లోపలికి వెళ్ళే నరాలు వేరే ఉంటాయి, మనస్సు లోపలికి వెళ్ళే నరాలు వేరే ఉంటాయి. ఆ నరాల ద్వారా మనకు ఆహారం అందుతుంది. మనస్సు ద్వారా అది మనకు బలం, అది మనకు అన్నం తింటేనే ఆ మనసు పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. దానికి బలం అదే. అది ముందే దీంట్లో తర్వాత చెప్తుంది. దీని సంబంధం దీనికి వేరే ఒక దాంట్లో వస్తుంది అన్నమాట. ఇది దీంట్లో కూర్చాది బ్రాహ్మణంలో వస్తుంది. ఇది కూర్చాది బ్రాహ్మణంలో వస్తుంది, దాంట్లో స్పష్టంగా ఉంటుందన్నమాట ఇది. అప్పుడు దాంట్లో ఈ రెండింటికి ఏతయోరేతదన్నం యశోంత హృదయే లోహిత పిండ అంటారు. ఏతయో ఏతదన్నం, ఏతయో అంటే మనకు, మన మనస్సుకు, మన మనస్సుకు ఏతయో ఏతదన్నం యశోంతర్ హృదయే లోహిత పిండ. లోహిత పిండ అంటే రక్తపు ముద్ద. లోహిత పిండం అంటే ఏంది? రక్తపు ముద్ద. అంటే మనము మన బొడ్డు దగ్గర తిత్తిల్నే రక్తం తయారవుతుంది. ఆ రక్తం నుండి హితానాడులు లాగేస్తాయి ఆ రక్తాన్ని. ఆ కొన్ని నాడుల ద్వారానేమో శరీరానికి ఆహారం వెళ్ళిపోతుంది. మరి మనసుకు ఆహారమేమో హితానాడులు ఆ మాంసాన్ని తీసుకొచ్చి ఆ హృదయ పద్మంలో పెడతాయి. ఆ హృదయ పద్మంలో పెడితే ఆ హృదయ పద్మంలో ఉన్నటువంటి ఆ లోహిత పిండం ఉంది కదా, ఆ లోహిత పిండం అంటే అది రక్తపు ముద్ద. అది బుద్ధికి బలం, అది బుద్ధికి బలం. మామూలుగా ఈ రక్తం మన శరీరానికి ఎట్లా బలమో, మనం అంతా మాంసాహారులమే. కాకపోతే మన మాంసం మనం తింటున్నాం, మన రక్తం మనం తాగుతున్నాం. అందరు మాంసాహారులు, ఎవరు శాకాహారం లేదు. తినడం శాకాహారమే, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత రక్తం అవుద్ది. ఆ రక్తమే ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. లోహిత పిండ అని స్పష్టంగా చెప్పిండు. లోహిత పిండం అంటే ఎంత పవిత్రమైన బ్రాహ్మణుడైనా వాడి మనస్సు బతకాలంటే ఆ రక్తపు ముద్దను తినాల్సిందే, దానికి వేరే ఉపాయం లేదు. అథ ఏతయోరేతదన్నం యశోంత హృదయే లోహిత పిండ. హృదయాకాశంలో లోహిత పిండం ఉంటే ఆ లోహిత పిండం బుద్ధికి బలమైతే ఆ బుద్ధి బలాన్నే మన బలంగా మనం ఊహించుకుంటాం. బుద్ధి బలాన్నే మన బలంగా ఉంటాం అన్నమాట. ఈ విధంగా ఈ మనస్సుకు మనకు ఆహారం ఉంది కదా, ఆహారం, ఈ ఆహారాన్ని మనకు అందించేది అంటే ఏంటంటే సమాన వాయువు. ఈ సమాన వాయువుకు మన ఆయుష్కు సంబంధం ఉంటుంది. మన ఆయుష్ అయిపోయిందంటే సమాన వాయువు ఆగిపోద్ది. మన ఆయుష్ 40 ఏళ్ళు. ఇక్కడ భోగం ఉంటుంది కదా, జాతి ఆయుష్ భోగం 3 ఉంటాయా? 3 ఈ జాతి ఆయుష్ భోగం నీ కర్మ అయిపోయింది అనుకో. ఇక్కడికి కర్మ అయిపోగానే మొట్టమొదట అయ్యేది ఏంటంటే ఆ పంప ఆగిపోతుంది, సమాన వాయువు ఆగిపోతుంది. సమాన వాయువు అయిపోగానే ఈ మనస్సుకు హృదయాకాశంలోకి లోహిత పిండం చేరదు, దానికి బలం ఉండదు. ఎప్పుడైతే బలం లేదో అప్పుడు ఎట్లయితే చెట్టు నుండి తొడిమెకు రసం వస్తే దానికి బలం ఉంటుందో, చెట్టుకు కాయకు బలం ఉంటుందో, ఆ రసం ఆగిపోతే ఆ చెట్టుకు తొడిమెట్లు ఎండిపోతుందో, అట్లా దీనికి తొడిమ ఎండిపోతుంది. దీని తొడిమ ఏంటంటే హృదయమే, హృదయ పద్మమే, హృదయ పద్మం. ఆ హృదయ పద్మం తొడిమలోకి ఆహారం వస్తుంది. ఆ తొడిమ ఎండిపోయిందంటే రాదు ఇక. సమాన వాయువు పంపబోయేపటికి దాన్ని మొయ్యలేక ఆడ ఉండలేక మనస్సు ఆడ ఉండలేక చక్షుష్టోవా మూర్ధనోవా అన్యేభ్యోవా శరీర దేశేభ్య
తముత్క్రామంతం ప్రాణం అనోత్క్రామతి ప్రాణమనోత్క్రామంతం సర్వే ప్రాణ అనుత్క్రామంతి స విజ్ఞానో భవతి స విజ్ఞానమేవ అన్వావక్రామతి తం విద్యాకర్మణి సమభ్యారభేతే పూర్వప్రజ్ఞాచ. దాని తర్వాత జరిగే ప్రక్రియ అంతా ఏదో కంటిగుండనో చెవిగుండనో ముక్కుగుండనో తదేవ సక్త సహకర్మణ ఇది లింగం మనో ఎత్ర నిషక్తమస్య ప్రాప్యాంతం కర్మణస్తస్య యత్కించేహ కరోత్యేమి మంత్రం ఉంది కదా. అప్పుడు తన కోరికలను బట్టి తన కర్మలను బట్టి తన కోరికలను బట్టి బయలుదేరితే ఆ కోరికలు తన కర్మల సహకారంతో ఈ మహాత్ముడు బయలుదేరుతాడు. ఎంతకాలం బయలుదేరుతాడు, ఎంతవరకు కోరికలు ఉంటాయో మనస్సుకు, ఎంతవరకు కోరికలు ఉంటాయో మనస్సుకు, మనస్సే తాను అనుకుంది కాబట్టి మనస్సుకు మనకు తేడా లేదు కాబట్టి ఎంతవరకు మనకు కోరికలు ఉంటాయో, అంటే మనస్సుకు కోరికలు ఉంటాయో అంతవరకు ఆ కోరికలు ఎక్కడ ఉంటాయో ఆ కోరికల ప్రకారంగా తిన ప్రారంధాన్ని తీసుకొని ఈ మహాత్ముడు బయలుదేరుతాడు. ఇప్పుడైతే మరి తముత్క్రామంతం ప్రాణం అనుత్క్రామతి, ఎట్లయితే బుద్ధి శరీరం నుండి బయలుదేరిందో ప్రాణము అపానము వ్యానము ఉదానం అని పంచవాయువులు బయలుదేరుతాయి. ప్రాణం అనోత్క్రామంతం సర్వే ప్రాణ అనుత్క్రామంతి. ఎప్పుడైతే ప్రాణాపాన వాయువులు మన ఎంబడి బయలుదేరినాయో బుద్ధి ఎంబడి, ఆ తర్వాత మిగతా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ 5 ఉన్నాయి కదా, ఈ 5 మొత్తం రాజుగారెంబడి సైన్యం పోయినట్టు పోతూ ఉంటాయి అన్నమాట. ఈ పోవడానికి కారణం ఏంది? ఇతిను కామయమాన, ఇతిను కామయమాన. ఇది ఎవడు పోతారంటే ఏ మనస్సు బయలుదేరుతుంది, ఎవడు పోతారంటే ఎవరికైతే కోరికలు ఉన్నాయో, ఎవరికంటే ఏ మనస్సుకో. ఇప్పుడు కోరికలకు ఆశ్రయం ఏది? మనస్సు ఆశ్రయం. అయితే మరి ఇతను కామయమాన అన్నాడు. మరి బుద్ధి అనేది పుల్లింగమా స్త్రీలింగమా? బుద్ధి బుద్ధయ. ఇప్పుడు బుద్ధి అనేది జడం అన్నమాట. ఇప్పుడు మనమేమో చైతన్యం. ఇప్పుడు కోరికలు దేనిని ఆశ్రయం అంటే సమవాయ సంబంధంతో ఉండాలి. సమవాయ సంబంధంతో ఉండాలి. సమవాయ సంబంధం అంటే నిత్య సంబంధం. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోతే దాన్ని సమవాయ సంబంధం అంటారు, దాన్ని సంయోగ సంబంధం అంటారు అనమాట. సంయోగ సంబంధం అంటారు. ఇప్పుడు నైయాయికులు ఏమంటారంటే మరి ఆత్మ లోపట అంటే మన లోపట ఇచ్ఛ ద్వేష ప్రయత్న ధర్మ అధర్మ సంస్కారాలు ఎన్ని? 5 ఎట్లయింది? ఇచ్ఛ ద్వేష ప్రయత్న ధర్మ అధర్మ సంస్కారాలు, సుఖము దుఃఖము 2 మళ్ళీ. సుఖము దుఃఖము ఇచ్ఛ ద్వేష ప్రయత్న ధర్మ అధర్మ సంస్కారాలు, ఇవి 8 కూడా ఆత్మ యొక్క గుణాలు అంటారు వాళ్ళు. గుణాలు లేని దాని మీద గుణాలు ఆపాదించాడు నైయాయికుడు. మీరు లేరంటున్నారండి వేదాంతులు. వాళ్ళకున్నాయి. నాకు సుఖం కలిగిందని మీరే అంటున్నారుగా, మాకు దుఃఖం కలిగిందని మీరే అంటున్నారుగా, లోపల దయ్యం భూతం ఒకటి అంటుందా మీరే అంటున్నారు కదా. కాబట్టి మీకు ఉన్నట్టే కదా సుఖము దుఃఖము ఇచ్ఛ ద్వేష ప్రయత్నము ధర్మము అధర్మము సంస్కారం, ఈ 8 ఆత్మగుణాలు. 8 ఆత్మగుణాలు అన్నమాట. అయితే దాంట్లో బుద్ధి కూడా 9ది. బుద్ధి ఆత్మగుణమే. బుద్ధి సుఖ దుఃఖేచ్ఛా ద్వేష ప్రయత్న ధర్మాధర్మ సంస్కారా 9. ఈ 9 ఆత్మగుణాలు. బుద్ధిర్నామ జ్ఞానం. బుద్ధి అంటే ఏంది? మీకు జ్ఞానం ఉందా లేదా, మీకు జ్ఞానం ఉందా లేదా, అది నా జ్ఞానం ఉందా లేదా, అది ఆత్మగుణం. అందుకే ఆత్మను కూడా దాంట్లో పడేసాడా? ఆత్మలోనే అయ్యబడి ఉన్నాయి. వాడు ఆత్మను కూడా గుణాల్లో పడేసాడు తీసుకెళ్ళి. ఆత్మను గుణాలలో పడేయలే, గుణాలు ఆత్మలో పడేసాడు. ఇప్పుడు ద్రవ్యంలో గుణాలు ఉంటాయి కానీ గుణాలలో ద్రవ్యం ఉండదు. ద్రవ్యంలో గుణాలు ఉంటాయి. మొత్తం 21 గుణాలు వాళ్ళవి. మొత్తం ఎన్ని? 21.
రూపము, రసము, గంధము, స్పర్శ, సంఖ్య, పరిమాణము, పృథక్త్వము, సంయోగము, విభాగము, పరత్వము, అపరత్వము, గురుత్వము, శబ్దము, స్నేహము, సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేష, ప్రయత్నము, ధర్మము, అధర్మము, సంస్కారం. మొత్తం 24 గుణాలు. ఈ 24 గుణాలలో మరి ఈ 9 గుణాలు ఆత్మై. 9 గుణాలు 24 ఇట్లా 9 తీసేస్తే ఎంత ఉంటాయి? ఈ 15 ప్రకృతి గుణాలు. 15 ప్రకృతి గుణాలు. అది కూడా ఆత్మానాత్మ విచారణ. వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాళ్ళు చేసిండ్రన్నమాట. వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాళ్ళు అది కూడా ఇప్పుడు దర్శనం కదా. న్యాయ దర్శనం అంటే అది ఆత్మసాక్షాత్కారం కోసమే రాసిండ్రు కదా. దానివల్ల ఆత్మానాత్మ విచారణ కలిగి అయ్యా ఈ నవద్రవ్యాలల్లా నువ్వు మిగతా 9 ద్రవ్యాలు నువ్వు కావు. భూమి, నీళ్లు, అగ్ని, గాలి, వాయువు, ఆకాశము, కాలము, దిక్కు, మనస్సు. ఈ 9 ఇట్లా ఈ 8 ఉన్నాయి కదా. నేను చెప్పిన ఈ 8 ఇట్లా ఈ 8 నువ్వు కాదు. నువ్వు 9వది ఆత్మవు. వాటి గుణాలు నీకు సంబంధం లేదు. ఆ ద్రవ్యము నువ్వు కానప్పుడు ద్రవ్యంలో ఉండే గుణాలు నీ లోపల ఎందుకుంటాయి? శరీరం పృథివీ ద్రవ్యంతో తయారైంది. నీళ్లు, అగ్ని, గాలి, వాయువు, ఆకాశ ద్రవ్యంతో తయారైంది. పంచభూతాలు ద్రవ్యాలు. వాటిలో ఉన్న గుణాలు దానికి ఉంటాయి. శరీరం నువ్వెందుకైతావు అని వాళ్ళు కూడా జ్ఞానోదయం కలగడం కోసమే వాళ్ళు శాస్త్రాన్ని రచించిండ్రు వాళ్ళు. అది అర్థం కావడం అంటే కూడా దానికి దీనికి దగ్గర ఏదో కొన్ని ఉంటాయి భేదాలు. సరే ఆడి వరికి పోయిందంటే అవతల పోతారు. ఏముంది? ఆడి వరికి పోయిందంటే అవతల ఎట్లో గట్టే ఇంకొంచెం ఉంది, ఆడదాకా వెళ్ళాలి కదా. అందుకనే వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాళ్ళు ఈ విధంగా చేసిండ్రు అన్నమాట. అయితే ఈ విధంగా ఈ మనస్సు ఉంది కదా, ఈ మనస్సులో ఇతను కామయమాన, ఎంతవరకైతే ఈ మనస్సు లోపట కోరికలు ఉంటాయో దీనికి ముందు పోయి చెప్తాను. ఇక ముందు పోయి స్పష్టంగా మరి కోరికలు అనేటివి మనలో ఉంటాయా మన మనస్సులో ఉంటాయా? కోరికలు మనలో ఉంటాయా మన మనస్సులో ఉంటాయా? ఈ నైయాయికులేమో మన లోపల ఉంటాయి, మన లోపల ఉంటాయి. నేను చెప్పిన మనలోనే ఉన్నాయంటారు. వాళ్ళు ఇచ్చే తర్కం వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే మనం న్యాయ దర్శనం అధ్యయనం చేయనప్పుడు వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడుకోవడం అది కరెక్ట్ కాదనమాట. లేకపోతే అది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద నిర్మాణమైన గ్రంథం ఇప్పటిదాకా అది నిలబడదు. దాంట్లో ఎంతో కొంత సత్యం లేనిది. ఇక వాళ్ళ ప్రమాణాలను ప్రత్యక్షము అనుమానం ఉపమానం ఆగమం మొత్తం దాని మీద తీసుకుంటాడు కదా. ఖండించుకుంటూ చెప్పుకుంటూ వెళ్తాడు కదా. అయితే మనం ఇతను కామయమాన వరకు మనం చెప్పినాం. ఇతను కామయమాన. కోరికలే ఏ బుద్ధికి కోరికలు ఉంటాయో, ఏ ఆత్మకు కోరికలు ఉంటాయని కాదు, ఏ బుద్ధికి కోరికలు ఉంటాయో ఆ బుద్ధి ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసము బయలుదేరుతుంది. ఇప్పుడు మీరు పాఠం వినాలని కోరిక మీ బుద్ధికి కలిగిందా మీకు కలిగిందా? బుద్ధి కలిగింది కాబట్టి శరీరానికి గిరాలను తీసుకొని వచ్చిందా రాలేదా? నువ్వు అంతటా ఉంటావు. నువ్వు వచ్చేది లేదు పోయేది లేదు. మీరు వచ్చేది లేదు పోయేది లేదు. ఆ బుద్ధికి కోరిక కలిగిందా? అది తయారై ఇక్కడికి వచ్చిందా? మళ్ళీ క్లాస్ అయిపోగానే మళ్ళీ అక్కడికి వెళ్తుందా? అది ఇది ఇక్కడికి వచ్చింది కోరికతోటే, మళ్ళీ ఇంటికి పోయేది కూడా కోరికతోటే. మరి అక్కడ నుండి ఇక్కడ దాకా కదిలిచ్చింది ఏంది? మరి ఇక్కడ నుండి అక్కడ పోయేది కదిలిచ్చింది ఏంది? మరు జన్మ కూడా ఇంతే. సింపుల్ లాజిక్. ఇక్కడ మనసులో కోరికలు ఉంటేనే కదులుతుంది, అది కోరిక లేకపోతే కదలుతుంది. ఇతను కామయమాన, ఎంతవరకు అయితే మనస్సులో కోరికలు ఉంటాయో అంతవరకు అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాయి మురారే. శంకరాచార్యులు రాసిందని అంటారు. కానీ సరే ఎవరు రాసినా కానీ దీంట్లో సత్యం ఉంది కదా. పునరపి జననం పునరపి మరణం. ఈ కోరిక ఉండడం వల్లే ఈ కోరికతోటే కదా పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా ఈ కాళ్ళు ఎంత దూరం ప్రయాణం చేసినాయి, చేతులు ఎంత దూరం ప్రయాణం చేసినాయి,
నీ నీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఎంత ఇబ్బంది పడి ఆ కోరికలు నెరవేర్చడం కోసం ఈ వయసులో కూడా స్కూల్కి వెళ్ళి అంత మేనేజ్మెంట్ చేస్తూ ఉంది అది ఆ కోరిక కోసం అన్నమాట. ఇష్టం ఉండి కోరిక కొన్ని, ఇష్టం లేక కోరికలు కొన్ని. ఎట్లయితే ఉంది కోరికే అది. కోరిక ఉండిందంటే ఈ 80 కేజీలు 90 కేజీల శరీరాన్ని మోసుకొని వెళ్తుంది అన్నమాట. ఆ విధంగా ఇతను కామయమాన. ఈ విధంగా ఎవరికైతే కోరికలు ఉంటాయో, అంటే ఏ మనస్సుకైతే కోరికలు ఉంటాయో ఆ మనస్సు శరీరం నుండి బయలుదేరంగానే తముత్క్రామంతం ప్రాణో అనోత్క్రామతి. ప్రాణోపాన వ్యానోదాలు బయలుదేరుతాయి. ప్రాణం అనోత్క్రామంతం సర్వే ప్రాణ అనోత్క్రామంతి. మిగతా పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కట్టగట్టుకొని రాజుగారింబడి సైన్యం బయలుదేరినట్టుగా ఈయన బయలుదేరుతూ ఉంటాడు అన్నమాట. ఆడికి పోయిన తర్వాత ఇప్పుడు ఆ నుండి మీరు ఇక్కడికి వచ్చారు అనుకోండి, మళ్ళీ ఈ నుండి ఇంకో చోడిపోతారు. ఇక ఈ మాదిరిగా ఈ ప్రయాణం అనేది జగచ్చక్రంలో వీటికి కోరికలు ఎంతవరకు ఉంటాయో, వీటికి మనస్సుకు తనకు భేదం ఎంతవరకు తెలియదో, మనస్సే నేను అనుకొని భ్రమలో పడతాడో వాడికి ఇక ఎక్కడ కూడా ఇక అది పులి స్టాప్ లేదు. ఇక అంత కామాలే. కామ తర్వాత కామ, కామ తర్వాత కామ, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత ఇతను కామయమన. ఇక వాడికి ఎప్పుడు మోక్షం వస్తుందో అంటే ఇక చెప్పలేము. ఇక అది వాడి మోక్షం రావాలంటే మళ్ళీ మానవ జన్మకి రావాల్సిందే. మళ్ళీ మానవ జన్మకి రావాల్సిందే. మరి మానవ జన్మలో కూడా మరి వీడికి మరి ఒకవేళ మరి సరైన పుణ్యం ఉండాలా, సరైన గురువు దొరకాలా, మరి పుణ్యం కూడా ఉండాలంటున్నారు కదా ఆత్మజ్ఞానం కలగాలంటే. జంతూనాం నరజన్మ దుర్లభమతత్వం స్వం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వం అస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్కృతి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యై. అండర్లైన్ 100 కోట్ల జన్మల యందు లెస్సగా చేసిన పుణ్యం చేత కానీ నీకు ఈ బుద్ధితోటి ముక్తి లభించదు. ముక్తిర్నో శతకోటి జన్మ నో నహ. అందరిని బహువచనం చెప్పుకోండి శంకరాచార్యుల వారు వివేక చూడమన్నారు రెండోది. మరి దాని సరిపడ పుణ్యం ఉండాలి బుద్ధికి. ఎవరికి ఉండాలి పుణ్యం? బుద్ధికి ఉండాలి పుణ్యం. ఆ బుద్ధికి అంత పుణ్యం ఉండి ఆ పుణ్యాన్ని గురించి ముందు వస్తాయి. ఇంకా ఆ పుణ్యం అవసరం అన్నమాట. ఇక అప్పటికి కానీ వీడికి బుద్ధికి జ్ఞానం కలిగి నేను జడ పదార్థాన్ని అని తనకు పిలిచి మరి ఈ ప్రపంచంలో ఇదంతా దుఃఖమయం అని తెలుసుకొని ఈ ప్రపంచంలో కోరికలంతా వదిలిపెట్టి శమము దమము తితిక్ష ఉపరతి సమాధానము శ్రద్ధ దైవీ గుణాలు అలవరుచుకొని సత్వగుణాన్ని అదే రజోగుణాన్ని తమో గుణాన్ని అనగదొక్కుకొని యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులతో పాటు ఆత్మానాత్మ వివేచనము ఇహ అముత్రార్థ ఫలభోగ విరాగము షమాది షట్క సంపత్తి, తర్వాత సన్యాసం. తర్వాత ఏంది? సన్యాసం. సర్వసంగ పరిత్యాగం చేసి మరి ఆ హస్తామలకుడు చెప్పినట్టుగా నాహం మనుష్యో నచదేవ యక్షౌ న బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రా న బ్రహ్మచారి న గృహీ వనస్థో భిక్షుర్నచాహం నిజబోధ రూప అని మొత్తము అతీతమైనటువంటి స్థితిలో ఉండి అప్పుడు మనస్సు అన్ని కోరికలు వదిలిపెడితే అత అకామయమానో. రెండవది అత అకామయమానో. ఇతను కామయమానో అత అకామయమానో. ఎవరి బుద్ధి అయితే కోరికలను సంపూర్ణంగా వదిలిపెట్టిందో అత అకామయమానో. యో అకామో నిష్కామ ఆప్తకామ ఆత్మకామ న తస్య ప్రాణా ఉత్క్రామంతి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పిండట? అత అకామయమానో అనేది ఇప్పుడు మనకు ఇది ఉపదేశం ఏంటంటే ఆత్మకు సంబంధించింది. ఇది ఆత్మకు సంబంధించింది, మన కోసమే. మరి ఇది కామయమాన. మరి కోరికలు ఉన్నవాడికి అసలు మన కోరికలు ఎక్కడివి? మనకు కోరికలు ఎక్కడివి? బుద్ధి కోరికలు. మన కోరికలు కాదు, అసలు బుద్ధి కోరికలే కదా.
ఆ బుద్ధి కోరికలే తన కోరికలు అనుకున్న వాడి కథ ఇది. అది బుద్ధికి తనకు భేదం తెలియని వాడు, ఆత్మనాత్మ విచారణ జ్ఞానం తెలియని వాడి కథ ఇది. అవును. ఇతను కామయమాన. అథాయో అకామయమానో, ఎవరికైతే ఆత్మానాత్మ విచారణ కలిగిందో, ఎవరికైతే ఈశ్వరానుగ్రహం కలిగిందో, ఎవరి తల్లిదండ్రులు తల్లి తరపున 7 తరాలు, తండ్రి తరపున 7 తరాలు పుణ్యం చేసుకున్నాడో, వీడు కూడా ఎన్నో జన్మలలో సన్యాసం తీసుకొని పరిపక్వం అయినరో, సన్యాసం అంటే ఈ సంసారాన్ని దూరం చేసుకొని సాధన చేసుకుంటూ ఉన్నాడో, అట్లాంటి వాడు సంపూర్ణంగా కోరికలనంతా వదిలిపెట్టి కరతల భిక్ష తరుతల వాస, శంకరాచార్యుల వారు చెప్పినట్టు వేదో నిత్యమదీయతాం తదుదిత కర్మస్వనుష్ఠీయతాం తేనే శస్య విధీయతాం అపచితి కామ్యే మతిస్త్యజ్యతాం పాపౌఘ పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛ వ్యవసీయతాం నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం సద్విద్వానుపసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకే సేవ్యతాం క్షుత్వ్యాధిశ్చ నివార్యతాం ప్రతిదినం భిక్ష ఔషధం భుజ్యతాం. ఇల్లు వాకిలి వదిలిపెట్టి చిప్ప చేతలు పట్టుకొనే ఊళ్ళెంబడి అడక్క తినుకుంటూ చెట్టు కింద కూర్చొని సాధన చేసేది ఇప్పుడు చెప్పబోయేది. ఇతను కామయమాన హతాయో అకామయమానో, ఎవరైతే ఈ సంసారంలో పుత్రేషణ విత్తేషణ లోకేషణ సంపూర్ణంగా అర్థం చేసుకొని ఈశనత్రయాలను వదిలిపెట్టేసి నేను ఆత్మను తప్ప ఆత్మకు భిన్నంగా నేనేమి కాదు, సర్వం ఖల్విదం బ్రహ్మ నేహనా నాస్తి కించన యథా సైంధవకిల్య ఉదకే ప్రాస్త ఉదకమేవ అను విలీయేత నహాస్యోత్ గ్రహణాయేవ స్యాత్ ఏతో ఏతస్వాదదీత లవణమేవ ఏవం వా అరయిదం అనంతం అపారం విజ్ఞాన ఘన ఏవ ఏతేభ్యో భూతేభ్య సముత్థాయ తాన్యేవాను వినశ్యతి న ప్రేత్య సంజ్ఞాస్తి తెరే బ్రవీమీతి. సంజ్ఞ లేని వాడైపోతాడు. సంజ్ఞ, మీ పేరు రాజు సంజ్ఞ, నా పేరు పరిశుద్ధానంద సంజ్ఞ. ఈ సంజ్ఞలు ఏముండవు. నువ్వు మనిషివి, నేను మనిషిని, ఈ సంజ్ఞం కూడా ఏముండదు అనమాట. మీరు బ్రాహ్మణుడు, నేను సన్యాసిని, ఈ సంజ్ఞం కూడా ఏది ఉండదు. యథా సైంధవకిల్య, ఉప్పుగడ్డ నీళ్ళల్లో వేస్తే ఉప్పు అయిపోయినట్టుగా, ఉప్పు అయిపోయినట్టుగా, అదే ఉప్పుగడ్డ నీళ్ళల్లో వేస్తే నీళ్ళు అయిపోయినట్టుగా వీడి శరీరము, వీడి ఇంద్రియాలు, వీడి జ్ఞానేంద్రియాలు, వీడి కర్మేంద్రియాలు, వీడి మనస్సు, వీడి కర్మ, వీడి ప్రపంచం, ఈ ఉప్పంతా ఆత్మస్వరూపం అయిపోతుంది. ఏది ఉండదు. బుద్ధి ఉండదు, ఇంద్రియాలు ఉండదు, శరీరాలు ఉండదు, సంసారం ఉండదు అన్నమాట. ఈ స్థితి మనకు ఇప్పుడు ఇది అతయో అకామయమానం, కోరికలు లేకుండా ఆత్మానాత్మ విచారణ చేసి గురి సన్నిధానంలో శ్రవణ మరణ నిధిధ్యాసనాలు చేసి దాంట్లో మరి అనుభవానికి తెచ్చుకొని ఇక ఈ సంసారము చాలు, ఈ బుద్ధి సంసారం నాకు వద్దు, బా కండెపడి నీళ్ళు వస్తున్నట్టున్నాయి మీకు. అది మరి ఇది వేదం కదా. ఆ వేదం అనేది, ఆ వేదానికి మనం సంతానం, దైవ సంతానం. వేదం అనేది భగవంతుడిది. భగవంతుడు మనకు ఉపదేశం చేస్తుండు. ఒరే పెద్దవాళ్ళు అట్లున్నారు, నువ్వు ఇట్లుండాలా, ఇది నీ మార్గము, ఇది మోక్షం అంటే ఇది, ఈ మోక్షం అంటే ఈ పద్ధతి గుండా పోవాలా అని మనకు ఎంత చక్కగా చెప్తున్నారు చెప్పండి. ఇది ఇంతకంటే బాగా ఎవరు చెప్తారు చెప్పండి. అది అన్నమాట. ఇంక ఏడవకండి, సంతోషం ఆనంద బాష్పాలు అవి ఆగేవి. ఇతను కామయమానో అథ అకామయమానో, అన్ని కోరికలు సమగ్రంగా వదిలిపెట్టి సర్వసంగ పరిత్యాగం కావాలి. సర్వసంగ పరిత్యాగం. పరివారము ఉండొద్దు, ప్రాపర్టీలు ఉండొద్దు, ప్రపంచం ఉండొద్దు. మూడే మనవి, 3 సంఘాలు. ఒకటేమో పరివారం, ఒకటి మన ప్రాపర్టీ, ఒకటి మన ప్రపంచం. ఈ 3 వదిలితే సర్వసంగం వదిలిపెట్టినట్టుగా. సర్వసంగ పరిత్యాగం అయ్యి ఎవరైతే విషయాన్ని అర్థం చేసుకొని తన స్వరూపములు ఉంటాడో, మరి ఆత్మల కోరికలు ఉంటాయా? బుద్ధిలో ఉండే ఆ బుద్ధిలో కోరికలన్నీ పాయే. అర్థం చేసుకున్నది బుద్ధి అర్థం చేసుకొని దీంట్లో ఏమీ లేదని వీడేమో సర్వాత్మ అయిపోయా. ఈ ఇంద్రియాలు మనస్సు ప్రపంచం అంతా తన స్వరూపం అయిపోయా.
ఇక రెండోది తన భిన్నంగా ఉంటే కదా కోరికలు కోరేది. తనకంటే భిన్నంగా ఒకటి ఉంటే, మనకంటే ఒకటి భిన్నంగా ఉంటే కోరిక పుడుతుంది. అంత మనమే అయినప్పుడుగా ఇక కోరిక ఏముంటుంది? ఏ కోరిక అథ అకామో నిష్కామ అన్నీ వస్తాయి. ఇక అకామం వస్తుంది, నిష్కామం వస్తుంది, ఆప్తకామం వస్తుంది, ఆత్మకామం వస్తుంది. నా తస్య ప్రాణ ఉత్క్రామంతి. ఇక అట్లాంటి మహాపురుషుడు, అట్లాంటి మహాయోగి, అట్లాంటి మహాజ్ఞాని, అట్లాంటి మహా సత్పురుషుడు, అట్లాంటి మహా విద్వాంసుడు, అట్లాంటి మహా త్యాగి, అట్లాంటి మహా ఆదర్శ పురుషుడు, నన్నంటే అట్లాంటి మహా అవతార పురుషుడు, అట్లాంటి మహా అవతార పురుషుడు. ఆ అవతార పురుషుడికి ప్రాణాలే ఉండవు, ఉత్క్రమణమే ఉన్నది. ఆ ప్రాణాలే ఉప్పు సముద్రంలో పుట్టిన ఉడ్డి సముద్రంలో కలిపితే రూపనామాలు లేకుండా పోయినట్టుగా అసలు బుద్ధి లేకపోయా, ఇంద్రియాలు లేకపోయా, మనస్సు లేకపోయా, ప్రపంచం లేకపోయా, తాను అనేది కూడా లేకపోయా. అంటే నేను అనేది కూడా లేకపోయా. బుద్ధిలో అహంకారం కూడా లేదు, నేను అనేది కూడా లేకపోయా. లేక ఈ విధంగా ఉన్నప్పుడు నతస్య ప్రాణ ఉత్క్రామంతి. అసలు ప్రాణాలు ఉంటే కదా ఉత్క్రమణం కానిగా, ఏదో ఉపచారానికి వాడిండి అక్కడ. ఇప్పుడు అజ్ఞానికి ప్రాణాలు ఉంటాయి, అజ్ఞానికి ప్రాణాలు ఉంటాయి, జ్ఞానికి ఏం ప్రమాణాలు ఉంటాయి? నైయాయిడికి ఉంటుంది. నైయాయికుడికి ఏంటంటే వాడి మనస్సు ఉన్నది కదా, ఆ మనస్సు అనేది అది నవద్రవ్యాలలో ఒకటి, అది శాశ్వతంగా ఉంటుంది. అది శాశ్వతంగా ఉంటుంది. వాళ్ళకు ద్రవ్యాలు రెండు రకాలు ఉంటుంది, శాశ్వతం అశాశ్వతం అని రెండు రకాలు ఉంటుంది వాళ్ళకి ద్రవ్యం. శాశ్వతమైనటువంటి ద్రవ్యం పరమాణు రూపం. పరమాణు ఇప్పుడు పృథివీ పరమాణు ఉందనుకో, ఆ పరమాణువుని ఎవరు ధ్వంసం చేయలేరు, సృష్టి చివరి వరకు ఉంటుంది అంతే. ఆ పరమాణువులంతా కూడి త్రేణుకమయ్యి, త్రేణుకమయ్యి త్రసరేణుకమయ్యి ఇట్లా ఆకారం మందిని చూడు, అది ఎప్పుడొకప్పుడు విధ్వంసం అవుతుంది. ఇది పరమాణు విధ్వంసం కాదు. ఈ వీళ్ళ ద్రవ్యం రెండు రకాలు ఉంటుంది, ఒకటి పరమాణు రూపము, ఒకటేమో కార్యరూపం. ఈ కార్యరూప పృథివీ ఏమో ధ్వంసం అవుతుంది, కానీ కారణరూప పరమాణు పృథివీ ఉంది కదా, ఆ పరమాణు విధ్వంసం కాదు. ఇదేమో మూర్త పదార్థాలకు సంబంధించింది. అమూర్తాలు ఎట్టా ధ్వంసం కావు. మూర్తాలు 5: భూమి, నీళ్లు, అగ్ని, గాలి, మనస్సు. ఇవి మూర్తాలు, ఆద్యంతాలు కలిగినాయి. భూమిలో పరమాణువు, నీళ్ళలో పరమాణువు, అగ్నిలో పరమాణువు, మరి మనస్సు ఒక పరమాణువు. అది దానికి మోక్షమే లేదుగా, అది పర్మనెంటు. నైయాయికులకు మోక్షం ఎక్కడిదిగా? వాళ్ళు ఏదో మాట్లాడతారు, మనస్సు ఉండగా మోక్షం ఎట్లా వస్తుంది? మనకు అసలు మనస్సే లేదు. మనకు అసలు మనస్సే లేదు. ఉప్పుగడ్డ నీళ్ళలో వేసిన తర్వాత ఉప్పు ఎక్కడ ఉంటుందిగా? యథా సైంధవకిల్య ఉదకే ప్రాస్త ఉదకమేవాను విలీయేత. ఇక అది నీళ్ళే అయిపోయింది కదా. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. తాను బ్రహ్మే అయి బ్రహ్మను పొందినట. బ్రహ్మే అయి బ్రహ్మను పొందడం ఏంటి? ఇంకొకటి తనకంటే భిన్నంగా ఏదైనా ఉంటే కదా. ఉపచారం ఏదోటి అనాలి కదా. తాను బ్రహ్మే అయి అంటే దాని తాత్పర్యం అంటే ఇప్పటిదాకా మనం బ్రహ్మ ఇవ సన్ కాలేదు కదా, మన ఇవ సన్, బుద్ధ ఇవ సన్, చక్షుర ఇవ సన్. మరి ఈ ప్రపంచం అంతా అయిపోయినా మనం. ఇప్పటి వరకు నేను శరీరం అనుకుంటున్నాం, నేను మనస్సును అనుకుంటున్నాం కదా. బ్రహ్మ ఇవ సన్ పోయి అనాత్మ ఇవ సన్ అయింది. అనాత్మ ఇవ సన్ మామూలు కాదు, అనాత్మ ఇవ సన్ అయిపోయి అంత అనాత్మ అయిపోయి వాడు సర్పంచ్ అవుతాడు, ప్రధానమంత్రి అవుతాడు, వాడు సేవకుడు అవుతాడు, పశువు అవుతాడు, పక్షి అవుతుంది, క్రిమి అవుతుంది, కీటకం అవుతుంది, ఓ అండ జపిండ చేసేద విద్విధ పైన బ్రహ్మదేవుడు మొదలు పిపీలి కాదు పర్యంతం అంతా ఇది అన్యైవ సన్. అనాత్మైవ సన్, బ్రహ్మైవ సన్ కాదు, వాళ్ళంతా అనాత్మైవ సన్. మీరు అనాత్మైవ సన్, నేను అనాత్మైవ సన్. కాకపోతే మాట్లాడలేము. అనాత్మైవ సన్. బుద్ధితో సంయోగం లేనిది, ఇంద్రియాలతో సంయోగం లేనిది, విషయంతో సంయోగం లేనిది ఎట్లా మాట్లాడగలుగుతాం మనం? మాకంటే నువ్వు వేరు అనిపిస్తేనే కదా నీతో మాట్లాడగలుగుతా.
ఇది ఉంది గురు శిష్యులలో ఉన్నది అర్థమై అవును. ఇది అనమాట అథ అకామయమానో యో అకామో నిష్కామ ఆప్తకామ ఆత్మకామ నా తస్య ప్రాణ ఉతుక్రామంతి. అతని ప్రాణాలు లేవవు అంటే పునర్జన్మ నిమిత్తాయ నా ఉత్క్రామంతి, మళ్ళా పునర్జన్మ కోసం ఈ శరీరాన్ని నుండి బయటికి లేవయి. అవి ఉంటే కదా లేవడానికి, అవి ఉంటే కదా లేవడానికి, అన్నీ ఉంటే లేస్తాయి. అది పోయింది. కానీ నయ్య ఐగులకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాడికి మనస్సు నిత్యం, మిచ్చం ఉన్నాడు కదా. వాడి మనస్సు నిత్యం. ఇంక మోక్షం ఎట్లా వస్తుంది? ఓ వాళ్ళు వైరాగ్యం కలిగిందనుకో, వైరాగ్యం కలిగినా కానీ మనస్సు అట్లే ఉంటుంది వాళ్ళు. అవును. అవును. మళ్ళా ఏదో ప్రేరణ కలిగిందనుకో లేస్తుంది, మరి తెలియదు అది. కరెక్ట్. వాళ్ళది విచిత్రం అన్నమాట. వాళ్ళు ఆత్మను జడం అంటారు. భూమి ఇట్లా జడమో నీళ్ళు అదొక ద్రవ్యం, అవును. అది కూడా అదొక ద్రవ్యము. మరి గంధవత్వం పృథివ్యాహ లక్షణం అంటారు. అంటే భూమిలో వాసన ఉంది, నీళ్ళల్లో శీతస్పర్శ ఉంది, అగ్నిలో ఉష్ణస్పర్శ ఉంది, గాలిలో అనుష్ణ అశీత స్పర్శ ఉంది. ఆ విధంగానే ఆత్మ లోపల బుద్ధి ఉంది, అంటే జ్ఞానం. బుద్ధిర్జ్ఞానం, బుద్ధిర్జ్ఞానం, జ్ఞానాధికరణమాత్మ సద్వివిధ జీవాత్మ పరమాత్మ చేతి. జ్ఞానాధికరణం అంటే మరి దాని గుణం అన్నమాట. గంధాధికరణం భూమి అన్నట్టు, శీతస్పర్శాధికరణం నీళ్ళు అన్నట్టు, ఉష్ణస్పర్శాధికరణం అగ్ని అన్నట్టు, అనుష్ణాశీత స్పర్శ అధికరణము గాలి అన్నట్టు. ఇవన్నీ సమవాయ సంబంధంతో ఉంటాయి. అది ప్రాబ్లం. సమవాయ సంబంధం అంటే నిత్య సంబంధం, అది వదిలేది కాదు అనమాట, అది వదిలేది కాదనమాట. ఆ విధంగానే మరి ఈ బుద్ధి అనేది మరి ఆత్మలో సమవాయ సంబంధం, అది మన లోపల సమవాయ సంబంధం. మరి ఈ మనస్సు ఏంటంటే సంయోగం, అది మనస్సు సంయోగం. భూమికి నీళ్ళకి సంయోగం, నీళ్లకు అగ్నికి సంయోగం, అగ్నికి గాలి సంయోగం, గాలికి ఆకాశం సంయోగం. ఇవన్నీ సంయోగాలు. దీంట్లో అన్యోన్యాభావం ఉంటుంది. అన్యోన్యాభావం, అన్యే అభావ, అన్యో అభావ, అన్యోన్యాభావ. ఓ దాంట్లో దాని గుణాలు దీంట్లో ఉన్నాయి, దీని గుణాలు దాంట్లో ఉన్నాయి. ఇవన్నీ సంయోగ సంబంధాలు. ఆ విధంగానే మనస్సుకు ఆత్మకు సంయోగ సంబంధం. మరి ఆత్మ నిత్యమే అయిపోయాయి, మనస్సు కూడా నిత్యమే అయిపోయాయి. ఇక మోక్షం ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు. వాళ్ళు ఏమంటారంటే జ్ఞానం అనేది ఆత్మకు గుణం. మరి ఆత్మ ఏంటంటే అదొక ద్రవ్యం, అదొక ద్రవ్యం. ఇంకో బీరకాయలు, బెండకాయలు, టమాటకాయలు, పొట్లకాయలు ఇట్లా ద్రవ్యం మనకు. జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు, ఇంగువ ఇవన్నీ ఎట్లయితే ద్రవ్యమో ఆ విధంగా ద్రవ్యం అంటారు. ఆ ద్రవ్యాలలో ఎట్లా గుణం ఉందో దీంట్లో ఒక గుణం ఉంది, జ్ఞానం అనేది గుణం అని వాళ్ళ తర్కం వాళ్ళకు ఉంది. అదేం చిన్నదేం కాదు, వాళ్ళ తర్కం వాళ్ళకు ఉన్నది. కానీ అక్కడ వాళ్ళకి మనస్సు ఉంది, ఉత్క్రమణ కావడానికి అవకాశం ఉంది, ఉత్క్రమణ కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనస్సు లేదు, మనకు కావాల్సింది ఇది. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యతి. బ్రహ్మైవ సన్, తాను బ్రహ్మనే కాబట్టి బ్రహ్మగా ఉన్నాడు. నువ్వు మనిషివే కాబట్టి మనిషి అయి ఉన్నావు అన్నట్టు. కొత్తగా ఏమైనా వచ్చిందా నీకు? నువ్వు మనిషే కాబట్టి మనిషి అయి ఉన్నావు కాబట్టి మనిషి అయినావు అన్నట్టు. ఆత్మపోయిన అన్నట్టు ఏమన్నా అర్థం ఉందా? ఇది ఏదో ఊరికే వాళ్ళు అట్లా చెప్పారు, వాళ్ళు అది ఏదో శబ్దం చెప్పాలి కాబట్టి చెప్పారన్నమాట. బ్రహ్మైవ సన్ బ్రహ్మ, నువ్వు బ్రహ్మవే, మొట్టమొదటి నుండి బ్రహ్మవే. ఇప్పుడు మనసులో కోరికలన్నీ చచ్చిపోయినాయి కాబట్టి ఆ మనస్సు అనేది ఆత్మస్వరూపం అయిపోయింది కాబట్టి నీకంటే భిన్నంగా ఆత్మ లేదు కాబట్టి అసలు ప్రాణాలు ఉంటే ఉత్క్రమణం అయితే అసలు ప్రాణాలు లేవు కాబట్టి ఉత్క్రమణ లేనే లేదు. నువ్వు బ్రహ్మ, నీ ప్రపంచం అంతా బ్రహ్మ, నీకు భిన్నంగా ఏమీ లేదు. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. నువ్వు బ్రహ్మవే కాబట్టి బ్రహ్మస్వరూపంలో ఉన్నావంటే కొత్తగా పొందేది ఏంది? చాలా గట్టి పదం అండి, చాలా గట్టి పదం అండి. ఇక అది ఏదో వాడాలి కదా మరి. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అన్నాడు కదా.
ఈ విధంగా ఇది కొంచెం ఇటు అటు పోయినాం, మనం సబ్జెక్ట్ పైన ఎట్టెట్టున్నామో తెలియదు, ఇటు అటు పోయినాము. సబ్జెక్ట్ మీద ఉన్నామండి. సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ పైనే ఉన్నాం కదా. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు సన్యాసం తీసుకున్న ఆత్మజ్ఞానం కలిగినా ఇప్పుడు బ్రాహ్మణుడిగా ఉండేవాడు మళ్ళీ పొద్దున్నే లేవాలా, స్నానం చేయాలా, సంధ్యావందనం చేయాలా, దీపారాధన చేయాలా, భగవంతునికి ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోపాద్యం హస్తయోరర్ఘ్యం శుద్ధాచమనీయం గంగ అకరణే ప్రత్యవాయ సాధనాన్ని సంధ్యావందనాదీని. అకరణే చేయకపోతే ప్రత్యవాయం అంటే పాపం వస్తుంది. చేయకపోతే పాపం వచ్చేదంటే సంధ్యావందనం ఒకటి. పొద్దున్నే లేవాలి, ఆచరణం చేసుకోవాలి, కేశవాయ నారాయణాయ మాధవాయ గోవిందాయ విష్ణు చేసేసి సంకల్పం చెప్పేసి నీళ్ళు చేతులు పోసుకొని సూర్యశ్చ మామన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యకృతేభ్యుపాపేభ్యో రక్షంతాం యద్రాత్ర పాపమకాంసి యద్రాత్ర. ఇక చూడు, ఇవన్నీ చెప్పాలా, నువ్వు ఆత్మజ్ఞానం కలిగినే చెప్పాల్సిందే అంటారు అన్నమాట. లేకపోతే పాపం వస్తుంది. అదే అన్నమాట, అదే ప్రత్యవాయ దోషం అంటారు అన్నమాట. అంటే ఇప్పుడు అట్లాంటి వాళ్ళకు ఇప్పుడు ప్రత్యవాయం అనేది ఒకటి ఉంది కదా. ప్రత్యవాయం అంటే పాపం కదా. ప్రత్యయం అంటే పాపం. ఇప్పుడు ఆత్మకు భిన్నంగా ఒకటి పాపం అనేది ఒకటి ఉంటేనే చేయగలుగుతాడు కదా. ఆత్మ కంటే భిన్నంగా పాపం అనేది ఒకటి ఉంది. ఆ పాపం పరిహారం కోసము మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇక ఏమేమి చెప్పినరో ఇవన్నీ కూడా తైత్తిరీయోపనిషత్తులు ఎక్కడెక్కడ చెప్పినరో ఇవన్నీ కూడా పాటించాలి అంటారు కదా. ఇప్పుడు మరి ఆ పాపం అనేది తనకంటే భిన్నంగా ఉన్నదా? సర్వం ఖల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన అని జ్ఞానం లేనివాడే తనకంటే భిన్నంగా ఆత్మ ఉన్నదని భావించి ఆ ఆత్మకు ఆ పాపాన్ని పరిహారం చేసుకోవడానికి ఈ సంధ్యావందనాలు, యజ్ఞాలు, దానాలు, తపస్సులు ఏమేమి చెప్పిండో ధర్మలు కర్మలన్నీ చేయాలి కదా. అంటే మాకు అట్లాంటివి ఏమీ లేవని చెప్పేసి, అసలు మాకంటే భిన్నంగా పాపం ఉంటే కదా మేము చేయడానికి. ఏమీ లేనప్పుడు పాపం ఎక్కడి నుండి వచ్చింది? మాకు అదంతా ఏమీ లేదు దాంట్లో అని చెప్పేస్తుండ అనమాట. అదే అన్నమాట. ఈ విధంగా మరి సర్వాత్మనో హి బ్రహ్మణో దృష్టాంతత్వేన దర్శితమేతద్రూపం తద్వా అస్యేతదాప్తకామం ఆత్మకామం అకామకము రూపం. ఇప్పుడు మనకంటే భిన్నంగా ఏమీ లేదు అనేది మనకు అనుభవంలో ఎట్లా వస్తుంది? మనకు అనుభవంలో ఎట్లా వస్తుంది అన్నమాట. అనుభవంలో ఎట్లొస్తుంది? అనుభవంలో ఎట్లొస్తుంది అన్నప్పుడు మరి తద్యథాస్మిన్ ఆకాశే శేనోవా సుపర్ణోవా విపరిపత్య శ్రాంత సంహత్య పక్షౌ సంలయ ఏవ ధ్రియతే ఏవమేవాయమాత్మ ఇదం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వ. మరి ఏ విధంగానైతే పక్షి తన గూటికి వస్తుందో ఆ విధంగానే మరి ఏతా ఉభావంతా అనుపశ్యతి. ఏతా ఉభౌ ఈ అంటే జాగ్రత్తను స్వప్నం దాటుకొని సుషుప్తికి వస్తుందని మనకు ఇంతకుముందు చెప్పింది. అది ఇంతకుముందు చెప్పిండు అన్నమాట. తద్యథా తద్యథాస్మిన్ ఆకాశే శేనోవా సుపర్ణోవా విపరిపత్య శ్రాంత సంగత్య పక్షౌ సంలయాయే ధ్రియతే ఏవమేవాయం పురుషః ఏతస్మాంతాయ ధావతే ఎత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచం స్వప్నం పశ్యతి. చెప్పిండు కదా. చెప్పిన తర్వాత మరి దాని తర్వాత ఏం చెప్పిండంటే యథా ప్రియా స్త్రియా సంపరిష్వక్తో నా వాక్యం కించన వేద నాంతరం ఏవమేవాయమాత్మ ప్రాజ్ఞేనాత్మన సంపరిష్వక్తో నా వాక్యం కించన వేద నాంతరం తద్వా అస్య ఏతదాప్తకామం ఆత్మకామం అకామగుం రూపగుం శోకాంతరం. దీంట్లో ఏం చెప్పిండంటే మనకు భిన్నంగా ఏమీ లేదంటుండు కదా. పాపం లేదు, పుణ్యం ఏది ఉంటే కదా. మరి ఆ అనుభవం మనకి ఎట్లొస్తుంది? సుషుప్తిలో వస్తుంది. సుషుప్తిలో కూడా ఎట్లొస్తుంది అంటే సుషుప్తి ఎట్లుంటుందంటే యథా ప్రియయా స్త్రియా సంపరిష్వక్తో
తనకి ఇష్టమైనటువంటి తాను ప్రేమించిన స్త్రీని గాఢంగా ఆలింగన చేసుకున్నప్పుడు నా అంతరం కించిత్ వేద నా బాహ్యం అంటే బయటి ప్రపంచము జ్ఞాపకం రాదు, మనసులో ఉన్న ప్రపంచం కూడా ఏది జ్ఞాపకం రాకుండా ఏ విధంగా అయితే రెండోది లేని స్థితిలో ఉంటాడో. కత్తి నెత్తి మీద పెట్టిన తర్వాత ఏది గుర్తు అక్కడ ఉంది కత్తి, తాను రెండు ఉన్నాడు, ఇక్కడ అది కూడా లేదు, ఇది అది కూడా లేదు. యథ ప్రియా స్త్రీయా సంపరిష్వక్తో నా బాహ్యం కించిన వేద బయటి ప్రపంచం జ్ఞాపకం రాదంట అతనికి. నా అంతరం మనసు లోపల ఉన్న ప్రపంచం కూడా ఏమాత్రం జ్ఞాపకం రాదంట. ఏవేమేవా మరి ప్రాజ్ఞేనాత్మన సంపరిష్వక్తో ఈ విధంగా సుషుప్తిలో ఈ మనస్సు ఆత్మతో కలిసిపోయి ప్రాజ్ఞేన ఆత్మన అంటే ఆత్మస్వరూపం అయిపోయి అన్నాడు. ఆత్మస్వరూపం అయిపోయి నా బాహ్యనకించిన వ్యక్తి నా అంతరం, దానికి నా స్వప్న జ్ఞానం ఉండదు, నా జాగ్రత్త జ్ఞానం ఉండదు అన్నమాట. తద్వా అస్య ఏదత్ ఆప్తకామం అకామగుం రూపకం శోకాంతరం అక్కడే చెప్పేసింది అనమాట. ఏ విధంగానో ఆ విధంగానే ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా సుషుప్తులు ఏ విధంగా జాగ్రత్త స్వప్రజ్ఞానం ఏం లేకుండా ఆ సుషుప్తి ప్రపంచం జాగ్రత్త ప్రపంచం అంత ఆత్మస్వరూపం అయిపోయిందో, ఆ విధంగానే ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత నీ జాగ్రత్త జ్ఞానం లేదు, నీ స్వప్న జ్ఞానం లేదు, నీ స్థూల సూక్ష్మ కారణ శరీరం కూడా లేదు ఇంకా అక్కడ. అంటే ఇక కారణ శరీరం ఉంది కాబట్టి పొద్దున్నే బయటికి వెళ్ళాం, ఇప్పుడు కారణం కూడా లేదన్నమాట. తద్వా అస్య ఏతద్ ఆప్తకామం ఆత్మకామం అకామగుం రూపకం శోకాంతరం. పేజీ నెంబర్ 813 వేయండి. ఉందా? 813లో తద్వా ఫస్ట్ లైన్లోనే చివరిలో ఉంటుంది పైన. తద్వా అస్యైతదాప్తకామం ఆత్మకామం అకామగుం రూపకం శోకాంతరము. ఇంకా ఏదో పెట్టిండు బ్రదర్ అని చూపించి 4వ అధ్యాయం 3వ బ్రాహ్మణం 21 మంత్రం. ఇది 4వ బ్రాహ్మణం కదా, 3వ బ్రాహ్మణంలో మనం ముందే చెప్పుకొని ఇక్కడికి వచ్చేసినాం అన్నమాట. తస్య హి దాష్ట్రాంతిక భూతో అయమర్థ ఉపసంహ్రియతే అథ అకామయమాన ఇత్యాదిన. ఏ విధంగానైతే సుషుప్తిలో మనకు ఎట్లాంటి కోరికలు ఉండవో ఆ విధంగానే మోక్షావస్థలో కూడా నీకు ఎట్లాంటి కోరికలు ఉండవు. మోక్షంలో ఏ విధంగా నేను సుషుప్తిలో తనకు భిన్నంగా జాగ్రత్త ప్రపంచం కానీ స్వప్న ప్రపంచం కానీ ఏమాత్రం లేదో ఆ విధంగానే సమాధిలో కూడా అంటే ఆత్మస్వరూప స్థితిలో కూడా నీకు ఏ జాగ్రత్త ప్రపంచం కానీ అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల ఏది ఉండదు, కేవలం మనం మాత్రమే ఉంటాం. మనకు భిన్నంగా ఇంకా ఏది కూడా లేనప్పుడు అసలు ప్రాణాలే లేనప్పుడు ఉత్క్రమణం ఎట్లయితుంది? అర్థమైందా? ఇక ఇట్లా ఇంకొకటి మరి మనము ఇప్పుడు ఆత్మజ్ఞానము కలగలేదు, ఆత్మజ్ఞానం కలిగింది. 2 స్థితులు మనకు, ఒకటి అజ్ఞానావస్థ, ఒకటి జ్ఞానావస్థ. ఇప్పుడు మనకు 2 ఉన్నాయా లేవా? అది తప్ప అన్నమాట, అది పొరపాటు, చాలా పెద్ద పొరపాటు. దేహం ఉందిగా, అందువల్లే కదా సమస్య వచ్చింది మీకు. ఇప్పుడు మామూలుగా ఎట్లుంటుందంటే జ్ఞానం కలగకముందు ఒక రకంగా ఉంటాడు, జ్ఞానం కలిగిన తర్వాత ఇంకొక రకంగా ఉంటాడు. అప్పటికి మనకి ఎన్ని స్వరూపాలైనవి? 2. ఒకటి అజ్ఞానావస్థ, ఇంకొకటి జ్ఞానావస్థ. 2 అవస్థలు మనకు ఉన్నాయా లేవా? అది తప్ప అన్నమాట. అవి బుద్ధికి ఉంటాయి, మనకుండవు. అర్థమైందా? అది ఇప్పుడు మనం సర్వవ్యాపకులం, మన లోపల మనస్సు ఉంది, మన లోపల మనస్సు ఉంది. మనస్సు ఉంటే ఏ విధంగానైతే ఇప్పుడు రత్నాలు పరీక్ష చేసేవాళ్ళు తెల్లటి పాలు తీసుకొని ఒక గాజు గ్లాసులో పాలు పోసి మధ్యలో ఒక రత్నాన్ని
ఏదో నీలమో పసుపో ఏదో ఒక రంగు ఉన్న రత్నాన్ని పెట్టి దాని నిండా నీళ్లు పోసి అన్ని లైట్లు ఆర్పేస్తే ఆ చీకటి గది లోపల ఆ రత్నానికి ఏం వెళ్తుందో, అంటే రత్నం నలుపు రంగు ఉంటే ఆ పాలు నలుపు అవుతాయి, ఎరుపు ఉంటే ఎరుపు రంగు అవుతాయి, పసుపు ఉంటే పసుపు రంగు అవుతాయి. ఆ పాలు పసుపు ఉన్నాయంటాం, ఆ పాలు ఎరుపు ఉన్నాయంటాం. ఆ ఎరుపు పసుపు దేనిది? అది రత్నాంది. కానీ మనం ఏమంటాం? పాల మీద ఆపాదన చేస్తాం కదా. ఆ విధంగానే పాలే బుద్ధి, పాలే బుద్ధి, రత్నమే మనం, రత్నమే మనం కూడా బుద్ధికి వచ్చేసింది. ఆ రత్న గుణం పాలాలకు వచ్చి పాలు రంగురంగులు మారినట్టుగా మన గుణం బుద్ధికి వచ్చేసి నేను 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 అంటుంది. అది నేను నేను అంటుందన్నమాట. ఆ నేను అన్న బుద్ధి ఉంది కదా, అది ఆ బుద్ధిలో రెండు ఉంటాయి. ఇప్పుడు మీ బుద్ధి ఉంది, ఇప్పుడు నాకు ఒక బుద్ధి ఉంది. మీ బుద్ధిలో రెండు ఉంటాయి, ఒకటి విషయము, ఒకటి విషయ్. విషయ్ తానే అవుతుంది, విషయం కూడా తానే అవుతుంది. ఎట్లా అయింది? ఇప్పుడు చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా నేను ఎన్నెన్నో చూసిన. బయట ఉంటే విషయం, లోపల ఉంటే వృత్తి అంటారు దాన్ని వృత్తి అంటారు. ఇప్పుడు బయట చిన్నప్పటి నుండి ఎన్ని ప్రపంచం చూసినో నాకు దాంట్లో దేంట్లో అభిలాష కలిగిందో అది లోపలికి తీసుకెళ్తాం. కనబడ్డ ఏం లోపలికి తీసుకెళ్ళాం మనం. దాని మీద దేని మీద ఇప్పుడు అమ్మగారు ఉంటారు, ఏదో బంగారు దుకాణాన్ని పోయినారు కొనాలని, 1,00,000 కనబడతాయి. కానీ తనకు నచ్చిందే తిరుగుతుంటుంది, రాత్రి తెల్లారినాక కళ్ళలో వస్తుంటుంది, అదే వస్తుంటుంది. రేపు దీని పోయి కొనుక్కోవాలా, దీని పోయి కొనుక్కోవాలా, దీని పోయి కొనుక్కోవాలంటారు అన్నమాట. అమ్మగారు చీరల దుకాణానికి పోతారు, ముందు చూసి రావాలి కదా డిజైన్లన్నీ, అన్నీ చూసేసి అన్నీ ఉంటాయి, ఏదోటి కనబడుతుంది, దాని నెంబర్ రాసుకొని వస్తారు, రేపు పోయి దీన్ని కొనాలా, అది ఇంకేది కనబడదు, ఇక అదే కనబడుతుంది. ఇప్పుడు బయట ఎన్నో చూసిండ్రు, కానీ వృత్తి ఏదైంది, మనసులోకి పోయింది ఏంది, తనకి ఇష్టమైంది. ఈ విధంగా మన చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా ఎన్నో జన్మల నుండి మనం ఏమేమి చూసినాయో అవన్నీ వృత్తి రూపేణ మనస్సు లోపల ఉన్నాయి. వాటిని విషయాలు అంటారు. వాటిని ఏమంటారు? శాస్త్ర భాషలో విషయం అంటారు. దేనికి విషయం? అది బుద్ధికి విషయం. ఇవన్నీ ఏమో ఇంద్రియాలకు విషయాలు, ఇంద్రియాల విషయాలు. ఏదైతే మీ లోపల మీకుంది, నా లోపల నాకుంది కదిగా, ఏమి అన్నీ కనబడుతూనే ఉంటాయి కదా. ఈరోజు వాళ్ళమ్మ ఫోన్ చేసింది, ఇంక వాళ్ళమ్మనే కనబడుతుంది ఇప్పటిదాకా, ఆమెకి ఇంకా వదిలిపెట్టలేదు. అర్థమైందా? అదే కనబడుతుంటుంది అనమాట. అయితే విషయం ఉంది, ఆ విషయాలను చూసేది ఏది? ఇప్పుడు నీ లోపల విషయాలు ఉన్నాయి, నీ విషయాలను ఎవరు చూస్తారు? ఇప్పుడు కరెక్ట్గా చెప్పినావు. పప్పులో కాలు వేస్తావు అనుకున్నాగానే వేయలేదు నువ్వు. ఇప్పుడు నేను చూస్తాను అంటావు అనుకున్నా, కానీ నా బుద్ధి చూస్తా అన్నారు కదా. యు ఆర్ గ్రేట్. లైన్లో పడిపోయింది. అయితే బుద్ధిలో విషయాలు ఉన్నాయి కదా, అది కూడా బుద్ధే. బుద్ధే తదాకారాకారిత వృత్తి అయింది. అది బుద్ధే విషయమైంది, బుద్ధే విషయ అయింది. దుంపదేగా చూడేటట్టుంది. అబ్బా, బుద్ధే విషయమైంది, బుద్ధే విషయ అయింది. ఈ విషయీ భావం బుద్ధిలో ఉంటుంది. ప్రమాత ప్రమాణం ప్రమేయం బుద్ధిలో ఉన్నాయి. ప్రమాత వేరు, మళ్ళీ అక్కడ పోకి అది వేరే భాష. అది ప్రమాత మనమే. మళ్ళా ప్రమాతృ చైతన్యం, ప్రమాణ చైతన్యం, ప్రమేణ చైతన్యం అంటారు కదా. అక్కడ ఆ గొడవకు పోవద్దు. ఇక్కడ మనం బృహదారణ్యక ఉపనిషత్తులు ఉన్నాం, బృహదారణ్య ఉపనిషత్తు భాషలోనే ఉండాలన్నమాట. విషయ మనస్సే విషయము, మనస్సే విషయి, మనం సాక్షి. ఇది కథ, ఇది కథ. ఈ విషయం మనకు తెలిస్తే మనం ఆత్మజ్ఞానులు. మనస్సే విషయము, మనస్సే విషయి. మనం విషయం కాదు, విషయి కాదు, మనం సాక్షి. మనము సాక్షి. ఎప్పుడైతే మనకు ఆ ఆత్మజ్ఞానం కలిగిందో ఈ విషయము విషయి రెండు ఉండవు. అవునండి.
విషయం విషయ రెండు ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి మరి ఇట్లా జ్ఞానానికి ముందు ఒక రకంగా, జ్ఞానం కలిగిన తర్వాత ఒక రకంగా అంటారు కదా. ఇదంతా బుద్ధికి సంబంధించిన వ్యవహారం. అది బుద్ధికి సంబంధించినది. జ్ఞానం కలగకముందు ఒక రకంగా ఉంటుంది, జ్ఞానం కలిగిన తర్వాత ఇంకొక రకంగా ఉంటుంది. మనం విషయం కాదు, విషయీ కాదు. జ్ఞానం కలిగింది అన్నాం కదా, అది విషయీ. విషయ్ జ్ఞానం దేనికి కలిగింది? బుద్ధికి కలిగింది. అది విషయ్. అది ఏమి జ్ఞానం కలిగింది? ఏమి జ్ఞానం కలిగిందో పుట్టిన నుండి ఇప్పటిదాకా జ్ఞానము అజ్ఞానము కలిగింది కదా. ఆత్మ అనాత్మ విచారణ అంటారు కదా. కొంతమందికి ఆత్మ విచారణ ఉంటుంది, కొంతమందికి మొత్తం పొద్దున్నే లేస్తే అనాత్మ విచారణే ఉంటుంది. ఆత్మ విచారణ కూడా విషయమే, అనాత్మ విచారణ కూడా విషయమే. ఈ రెండిటికి విషయం ఏది? బుద్ధి. మనం సాక్షి. మారింది ఏది? బుద్ధి. మనం సాక్షి. ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయం అన్నమాట. ఇది చాలా సూక్ష్మమైంది. ఇది ఈ సూక్ష్మతను పట్టుకుంటే మనకు మరుక్షణమే నిరాకార స్థితి కలుగుతుంది. ఆత్మస్వరూప స్థితి చిన్న విషయం కాదు. ఇది అత్యంత సూక్ష్మమైన చిజ్జడ గ్రంథి. ఇది చిజ్జడ గ్రంథి అన్నమాట. అందుకనే ఇప్పుడు మరి జ్ఞానము అజ్ఞానము ఇది బుద్ధి ధర్మాలు అయినప్పుడు మరి నేను జ్ఞానిని నేను అజ్ఞాని నేను మనకు ఎందుకు అనిపిస్తుంది? బుద్ధికి అనిపిస్తుంది అని మనకు ఉండొచ్చు కదా. బుద్ధికి అనిపిస్తుంది కదా. బుద్ధికి అనిపిస్తున్నది అని ఇప్పుడు తెలివితో మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు? తెలివితో మాట్లాడుతున్నాడు. సహజంగా మాట్లాడితే ఎట్లుంటుంది? నాకే కలిగిందంట. జ్ఞానినైనా నేనే, అజ్ఞానినైనా నేనే. నేను అంట, అన్నిటికీ నేను. మరి ఇట్లా ప్రపంచంలో ఎందుకు అనిపిస్తుంది ఇట్లా? ఇట్లా ఇట్లా ఎందుకు అనిపిస్తుంది? ఇది ఇట్లా ఎందుకు అనిపిస్తుంది? ఇట్లా అంటే దీనికి ఎట్లుంటుందంటే, ఇప్పుడు కౌచిప్పను దూరంగా చూస్తే అది ముత్యాల అవి ఎండి లెక్క కనబడుతుంది. ఎండి లెక్క కనబడుతుంది. ఆ ఎండి లెక్క కనబడ్డది భ్రమనా నిజమా? దగ్గర పోయి చూస్తే అట్లుంటుంది. ఇది కూడా మనకు దగ్గర చూపు లేక, అంటే బుద్ధికి మనకు తేడా లేక నేను జ్ఞానిని నేను అజ్ఞాని మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవికంగా ఎట్లయితే దగ్గరికి పోయి ఆ కౌచిప్పని చూస్తే, అరే నేను ఇప్పుడు భ్రమలో ఉన్న, ఇంతవరకు వాస్తవికంగా ఇది ఎండి కాదు, ఏం కాదు, ఇది కౌచిప్ప, ఇట్లా దాని రిఫ్లెక్షన్ అయ్యి సూర్యుడి రిఫ్లెక్షన్ అయ్యి అట్లా అయింది అనిపిస్తుంది కదా. ఆ విధంగానే ఇప్పటివరకు అరే ఇవన్నీ బుద్ధి ధర్మాలు, నేను అవసరంగా నా ధర్మాలు అనుకున్నా, నా రిఫ్లెక్షను ఇదేంది కౌచిప్ప ఏంటంటే బుద్ధి. కౌచిప్ప ఏంటంటే బుద్ధి. దాంట్లో పడి ఆ బుద్ధిలో నేను అని బుట్టి ఆ నేనుకు నాకు తేడా లేక ఇన్ని రోజులు ఏగి చచ్చాను నేను. నేను అసలు బుద్ధినే కాదు, అసలు దానికి జ్ఞానమే లేదు, అది జడ పదార్థము, నేనే సర్వాత్మను, నాలోనే భూమి నీళ్లు అగ్ని గాలి వాయువు ఆకాశము అంత సమస్తం అంతా నా లోపల నేనే, ఇదంతా నా స్వరూపమే. సముద్రంలో ఉప్పు పుట్టినా కానీ మరి ఉప్పు సముద్రానికంటే భిన్నం కాదు. ఇది తాత్కాలికంగా ఇది ఉప్పులాగా కనబడుతుంది, కానీ సముద్రంలో వేస్తే ఉప్పు ఆకారం ఎట్లుండదో ఆ విధంగానే తాత్కాలికంగా ఈ ప్రపంచం ఇట్లా కనబడుతుంది, ఇది నాకంటే భిన్నం లేదు అని ఎంబడే తెలిసిపోతాను అన్నమాట. ఎంబడే తెలిసిపోద్ది అన్నమాట. ఈ విధంగా ఆ విధంగానే మనం మరి కళ్ళకు రోగాలు ఉంటాయి కదా. కళ్ళకు రోగం వచ్చినప్పుడు ఆకాశం ముత్యాల రోగాలని పాతకాలం ఉండేదంట, ఇప్పుడు లేవు. కళ్ళకు ముత్యాల రోగం అని వస్తుందంట. ముత్యాల రోగం అంటే ఏంటంటే కంట్లో ముత్యాలు ఏం కనబడదు, కన్ను ముత్యం లేకేం కనబడదు, ఆకాశం అంతా ముత్యాలు పరిచినట్టు ఉంటుంది. అబ్బా నేను దుకాళ్ళు వెంబడి ఇంతకాలం ముత్యాల కోసం వెతికినా ఈ ముత్యాలు ఇంత ఉన్నాయి, దీన్ని బస్తాలలో నింపుకుందామని అంటే దొరకయ్యాయి.
అవి నిజమే అనుకుంటాడు. ముత్యాలు స్పష్టంగా కనబడతాయి. పక్కోడు చెప్పినా నమ్మడే. నాకు కనబడుతున్నాయి, నువ్వు లేవంటమైంది, నాకు కనబడుతున్నాయి, ఉన్నాయి అంటాడు అన్నమాట. ఎందుకంటే వీడు కనబడుతున్నాయి. ఎట్లా వీడు అనడంలో తప్పేమీ లేదు. డాక్టర్ దగ్గరికి పోయి చికిత్స చేయించుకొని ఆ మందులు ఈ మందులు తిన్న తర్వాత అరే ఊరికి లేని దాన్ని ఉన్నట్టు నేనే భ్రమపడ్డా, ఆశపడ్డా, చాలా ఆశపడ్డా, ఇట్లా జరిగిందని ఇట్లా తెలుసుకొని దాని మీద వైరాగ్యం కలుగుతో ఆ ముత్యాల మీద. ఇంతకుముందేమో మరి నిజమే అనుకోండు, ఇప్పుడేమైంది అది నిజం కాదనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగా ఇప్పటిదాకా నేనే బుద్ధిని అనుకోండు, ఈ సంకల్పాలన్నీ నాయే అనుకున్నాడు, ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అంతా నాదే అనుకోండు, ఈ ముత్యాలు, ఈ కొడుకు, ఈ బిడ్డే, ఈ ఇల్లు, ఈ వాకిలి, ఈ ఆస్తులు, ఈ ముత్యాలన్నీ నాయే, నాకు కనబడుతున్నాయి నాయే అనుకుంటాడు మహానుభావుడు. ఎప్పుడైతే ఆత్మనాత్మ విచారణ కలిగిందో అసలు ముత్యం లేదు, ఇత్యం లేదు, సర్వం కల్విద్యం బ్రహ్మ, నాకు భిన్నంగా ఏమి లేదని తెలిసిపోతుంది అన్నమాట. ఆ విధంగానే ఒక తాడును చూసినాం అనుకోండి, పాము మాదిరి కనబడ్డది. పాము మాదిరి కనబడితే ఆ పామును చూసి భయపడ్డాము, అది చేసినాము, ఇది చేసినాము, అట్లా చేసినాము, ఇట్లా చేసినాము, ఏదేదో పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మరి ఆ పాములో తాడులో పాము ఆరోపితమైనట్టు మన లోపల ఈ బుద్ధి ఒకటే ఆరోపితం అయిపోయింది. లేని బుద్ధి వచ్చి కూర్చుంది. ఇక ఆ బుద్ధి ఏం చేస్తుంది? కొడుకుని తెచ్చిపెడుతుంది, భార్యను తెచ్చిపెడుతుంది, పిల్లలు తెచ్చిపెడుతుంది, ఉద్యోగాలు తెచ్చిపెడుతుంది, వ్యాపారాలు తెచ్చిపెడుతుంది, జన్మ తర్వాత జన్మ తెచ్చిపెడుతుంది, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః. దీంతో భయపడి చాలా కాలం భయపడిన తర్వాత దగ్గరికి వచ్చి ఆత్మనాత్మ విచారణ ద్వారా చూస్తే అసలు ఆడ మనసే లేదు. సర్వం కల్విదం బ్రహ్మనే అన్న అసలు మనసే, అసలు పామే లేదు, పామే లేదు, ఈడ మనసే లేదు. మనసు ఉంటే కదా ఇంత బాధలు, ఏ బాధ లేదనమాట. ఏ విధంగా అనుకుంటాం అది బ్రహ్మవశాత్ అనుకున్నాయి, కానీ వాస్తవికంగా మనకు జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు, రెండు లేవు. మనం అది భ్రమ అనేది ఉంది, భ్రమ అనేది ఉంది, భ్రమ అనేది ఉన్నది. ఆ భ్రమ అనేది మన స్వరూపం కాదు, అది భ్రమ అనేది మన స్వరూపం కాదు. అది భ్రమ అనేది వచ్చింది, అది అంతే. ఆ భ్రమ పోతుంది. మన స్వరూపం అయితే ఎప్పటికి ఉండాలి, మన స్వరూపం అయితే ఎప్పటికి ఉండాలన్నమాట. ఒకవేళ జ్ఞానము అజ్ఞానం రెండు మన లోపల ఉన్నాయనుకోండి, అవి ఎప్పటికి ఉండాలి. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోతే దాన్ని జ్ఞానం అన్నారు. సుషుప్తి చాలా గొప్ప ఉపమానం. అది అక్కడ ఇక్కడికి రా, అది పాత ఎనికి పోకిగా, అర్థమైందా? ఈ విధంగా మనకు ఈ భ్రమ ఉంది కదా, ఈ భ్రమవశాత్తు మనకు ఇప్పుడు మనకు ఈ ఆత్మస్వరూప స్థితి ఉంది కదా, ఆత్మస్వరూప భిన్నంగా ఒకటి జ్ఞానము అజ్ఞానం అని ఉండదు, జ్ఞానిని అజ్ఞానిని అని అంటారు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనము కొంచెం సాధన చేస్తాం కదా, సాధన అంటే ఏం సాధన? శమము, దమము, ప్రతీతమాదానము, స్థితిజ్ఞ, బ్రహ్మచర్యము, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఆత్మానాత్మ విచారం, ఇవన్నీ సాధన చేస్తాం కదా. సాధన చేసిన తర్వాత కదా మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంటే సాధనతోటి ఆత్మజ్ఞానం ఉత్పత్తి అయింది కదా, సాధన వల్ల ఆత్మజ్ఞానం ఉత్పత్తి అయింది కదా. ఈ విధంగా జ్ఞానం అనేది మనకు ఉత్పత్తి అయింది కదా, మరి జ్ఞానం ఉత్పత్తి అయిందని అనొచ్చు కదా. జ్ఞానము ఉత్పత్తి అయింది అనొచ్చు కదా. అది ఎట్లా అంటే, ఇంతకుముందు కర్రలు ఉన్నాయి, ఆ కర్రలలో అగ్ని ఉంది, కానీ బయటికి రాదు, దానికి కర్ర మీద కర్ర పెట్టి పాతకాలంలో ఊరికే ఇట్లా 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 అని ఇప్పుడు కూడా చేస్తుంటారు, మంటలు తీసి. లేకపోతే ఇప్పుడు దాంట్లో ఏదో ఇంత పెట్రోల్ పోసో లేకపోతే ఆ కర్పూరం వేసో వెలిగిస్తే దాంట్లో ఉన్నటువంటి అగ్ని బయటికి వచ్చిన తర్వాత దాన్ని నిజగుణమైనటువంటి వెలుతురు, వేడి రెండు ఇస్తాయి. వెలుతురు, వేడి రెండు ఇస్తాయి అన్నమాట. అంతకుముందు ఉందా? లేదు. వెలుతురు వేడి పుట్టింది కదా. ఆ విధంగానే మనకు కూడా ఈ జ్ఞానం పుట్టింది, అంతకుముందు లేదు కదా. ఏ విధంగా అయితే కర్రలను పరిశ్రమ చేసేస్తే ఆ పరిశ్రమలో నుండి ఎట్లయితే అగ్ని వచ్చి వెలుతురు వేడి వచ్చిందో, ఆ విధంగానే సాధన ద్వారా మరి ఈ జ్ఞానం పుట్టింది కదా అని అనుకుంటే తప్పే ఉంది, కానీ తప్పది. పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం శాంతి శాంతి శాంతి. శివార్పణమస్తు.